నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2028 చివరి నాటికి కడప స్టీల్ ప్లాంట్ తొలి దశ పనులు పూర్తి. జిందాల్ యాజమాన్యాన్ని ఆదేశించానన్న చంద్రబాబు. నెల్లూరు పర్యటనలో లేనిది ఉన్నట్లు జగన్ ఫేక్ ప్రచారం. ఇష్టానుసారం చేస్తే తోక కట్ చేస్తానన్న సీఎం. చేనేతలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలుకు గ్రీన్ సిగ్నల్. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందన్న రాహుల్. సొంతంగా విచారణ చేసి ఆటం బాంబును కనుగొన్నామని వ్యాఖ్య. ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లు. 100 రోజుల్లో 12 మంది ముష్కరుల హతం. మహిళలను కించపరిచే వ్యక్తుల్ని వెనకేసుకొచ్చే జగన్ లాంటి నాయకులు రాష్ట్రానికి అవసరమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో చేనేత కార్మికురాలు అలివేలమ్మకు పింఛను అందించిన సీఎం అక్కడి నుంచి ఆటోలో ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. జగన్ నెల్లూరు పర్యటనలో లేని జనాన్ని ఉన్నట్లు చూపించడంపై మండిపడ్డారు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్లి ఆయన ఇంకా రెచ్చగొట్టు నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ. ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు. నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏదొచ్చినా దాన్ని మీరు నమ్మితే ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. 2028 డిసెంబర్ కల్లా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ తొలి దశ పూర్తి చేయాలని జిందాల్ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభావ కింద రేపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా సులభం. కుండల పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది. ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం, అదే మరి అభివృద్ధి చేయడం కష్టం, విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని. 5 ఏళ్ళు అదే జరిగింది. మహానాడులో నేను ఒక మాట చెప్పాను, తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా, రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాను. జిందాల్ వర్క్ ప్రారంభించాడు. 2028 డిసెంబర్ కంతా ఫేజ్ 1 పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మలమడుగు, ఈ టౌన్ గాని పరిసర ప్రాంతాలు గాని ఆటో పైలట్ లో అభివృద్ధి అవుతుంది. సొంత చెల్లి తల్లి కూడా దగ్గరకు రాని అని జన్మ ఎందుకు జగనని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. మహిళల్ని కించపరిచి సాధించింది ఏంటని నిలదీశారు. జగన్ రౌడీల నాయకుడో గంజాయి గ్రూపుల నాయకుడో అర్థం కావడం లేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అన్నారు. జగన్కు గత 5 ఏళ్లలో ఆయన దోచుకున్నదంతా బయటపడుతుందనే భయం పట్టుకుందని ఆనం విమర్శించారు.
నీ చెల్లిని చూసుకో, ఈ మరొక చిన్నాన్న కూతుర్ని చూసుకో. ఆ మహిళలు ఈరోజు నీకు దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు అందరూ ద్వేషించినా, అందరూ వ్యతిరేకించినా, కనీసం కన్న తల్లి అయినా సరే నా బిడ్డ ఒకవేళ తప్పు చేశాడేమో క్షమించండి అని అడగదు. లేదా నాయన నువ్వు జాగ్రత్తగా ఉందంటే. ఇవాళ కనీసం ఆ తల్లి కూడా నిన్ను దరిచేరడానికి ఇష్టపడలేదంటే ఎందుకయ్యా మన జన్మ అని అడుగుతుంది. ఇది అవసరమా? ఏమి సాధించావు నువ్వు? ఇవాళ సమకాలాన్ని రాజకీయాలకి నువ్వు అనర్హుడివి. నీ రాజకీయ పార్టీ ఇంకా భూస్థాపితమైపోతుందే తప్ప, కనుమరుగైపోతుందే తప్ప మళ్ళీ కోలుకునే పరిస్థితే లేదు. ఆ పార్టీలో ఇంకా ఎవరైనా ఒకరు ఇద్దరు కొంచెం విచక్షణతో ఆలోచించే వాళ్ళు ఉంటే బయటకు పోండి తండ్రులారా. మీరు కూడా ఎందుకు ఈ జగన్ అనేటువంటి ఒక మహా తుఫాన్లో మీరు కొట్టుకుపోతారు? ఈ జగన్ అనేటువంటి బ్రహ్మ రాక్షసుని ఈ రాష్ట్రాన్ని నుంచి తోలిన యావత్ ఆంధ్ర ప్రజానీకానికి ఇలాంటి ప్రయత్నం మరొకసారి నెల్లూరు జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ చేసినా ఇలాగే ఉంటుంది ప్రతిస్పందన అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. జగన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. హిట్లర్, ముషారఫ్ వంటి వ్యక్తులు అసూయపడేలా 5 ఏళ్ల తన పాలన సాగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా దుప్పలపూడిలో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాల్ని ఆవిష్కరించారు. అనంతరం మూలారెడ్డి సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే ధ్వంసం. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కష్టించి శ్రమించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం వైపు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం, రేపు 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి దాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచన ఈ రోజు ప్రతిపక్షంగా ఉండడం కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇవాళ పరామర్శలు అంటాడు. మరి ఎవరికి పరామర్శలు అంటే బెట్టింగ్లు ఆడేటువంటి వాళ్ళకి, గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి పరామర్శలు, శిలా విగ్రహాలు. ఎవరినైనా నువ్వు జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నావంటే అవినీతిలో భాగస్వాములై ప్రజా సంపదను లూటీ చేసి, దోపిడీ చేసి ఈవేళ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు పరామర్శలకు వెళ్ళి, మరి ఆ పరామర్శలకి ఈవేళ ప్రభుత్వం కూడా ఈవేళ ఎక్కడ కూడా అడ్డంకులు కల్పించట్లా. నిన్న జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆ మాట్లాడే అర్హత నీకు ఎక్కడైనా ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే నీ 5 సంవత్సరాల పాలన ఒక ముస్సోల్ని, ఒక హిట్లర్, ఒక ముషారఫ్ అటువంటి వాళ్ళు కూడా ఈర్ష్యపడేటువంటి పాలన అందించావు నువ్వు 5 సంవత్సరాల్లో. అటువంటి పాలన నుంచి విముక్తులయ్యారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. చేనేతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందుగానే ఉచిత విద్యుత్ పథకం అమలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్కు ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకానికి 125 కోట్ల వ్యయం కానుంది. దీంతో 50,000 మగ్గాలు, 15,000 మరమగ్గాలు కలిగిన కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రాబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తాయని పులివెందుల జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి అన్నారు. కడప జెడ్పీ కార్యాలయంలో నామినేషన్ పత్రాల్ని ఆమె ఎన్నికల అధికారికి అందజేశారు. బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆమె నామినేషన్ను దాఖలు చేశారు. పెన్షన్ 3,000 నుంచి 4,000 వరకు మా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. దీపం పథకం కింద 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అలాగే తల్లికి వందనం కింద జగన్లాగా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇలాంటి మంచి పథకాలన్నీ మా కూటమి ప్రభుత్వం అందజేసినందువల్ల మా పులివెందుల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ 2 ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను పోటీ చేయించడం జరుగుతుంది. పులివెందుల నియోజకవర్గ సమస్యలు కానీ, పులివెందుల మండల ప్రజల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాలికి వదిలేయడం జరిగింది.
మా పులివెందుల శాసనసభ్యుడు అసెంబ్లీకి రాడు, జిల్లా పరిషత్ సమావేశాలకు రాడు, డిఆర్సీ సమావేశాలకు రాడు, ఏ ప్రజాప్రతినిధి కూడా సమావేశాలకు రాని పరిస్థితుంది. సమావేశాలకు రాని, ప్రజల సమస్యలను ప్రస్తావించని ప్రతినిధులను ఈ సభలకు ఎన్నుకోవాల్సిన అవసరం లేదని చెప్పి పులివెందుల ప్రజలు విజ్ఞప్తి చేస్తాను. ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలన్నా ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇవన్నీ కూడా కొనసాగించాలంటే కూటమి అభ్యర్థినికి ఓటేయాలని చెప్పి పులివెందుల, ఒంటిమిట్ట మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాను. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతోనే తాను కూడా నామినేషన్ వేసినట్లు వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ తెలిపారు. కడప జెడ్పీ కార్యాలయంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు స్వతంత్ర అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తాను చాలా నష్టపోయానని సునీల్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఒక మనిషి చనిపోతూనే దాని మీద నేను పోటీ చేయడం చాలా బాధాకరమే. ఆపోజిట్గా నిలబడడం తప్పు. అయితే నేను ఇక్కడ నిలబడడానికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పోటీ చేసింది కాబట్టే సునీల్ యాదవ్ కూడా పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే నాకున్న సపోర్ట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో వాళ్ళ కార్యకర్తలు ఎంతమంది నష్టపోయారో ఆ నష్టపోయిన కుటుంబాలు నాకు తోడు ఉంటాయని ఆశిస్తూ ఈ పోటీకి నేను రావడం జరిగింది. వైసీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ద్వేషంతో మీరు పోటీ. ద్వేషం అని మీరు అంటారు, నష్టపోయినని నేను అంటారు అన్న. ఏ విధంగా నష్టపోయిన అంటే రకరకాలు ఉంటాయి. అవన్నీ తెలిసే టైంలో తెలుస్తాయి, అవి తొందరలో తెలుస్తాయి, కోర్టులో అయినా తెలుస్తాయి, బయట తెలుస్తాయి. మరి నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వాన్ని ఎలా వాడుకోవాలో, పోలీస్ శాఖను ఎలా వాడుకోవాలో బాగా ఈ కూటమి ప్రభుత్వం తెలుసు. అంటే అలా వాడితే మాత్రం మాకు కూడా రక్షణ ఉంటుంది కదా, మాకు లేదని నేను అంటాను ప్రత్యేకంగా. ఇప్పుడు ఏం జరిగినా కూడా అవినాష్ రెడ్డి గారు చాలా 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 ఇంటర్వ్యూలో చెప్పా, చాలా చాలా ప్రెస్ మీట్లో చెప్పా, ప్రతి ఒక్క విషయంలో చెప్పా, దాన్ని తీసుకోలేదు. అది ఏం జరిగినా కూడా వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రధానంగా కూటమి ప్రభుత్వాన్ని అనడం చాలా తప్పు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోనే అరాచకాలు అన్ని అణిగిమణి ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలే ఎక్కువ ఉన్నాయి నేను అంటాను. ఇది ప్రక్షాళన మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం అని నేను అంటాను. దీని వెనకలైతే నాకు ఎవరు సపోర్ట్ లేరు, కూటమి ప్రభుత్వం వైపు నాకు ఎవరు పెద్దల సపోర్ట్ లేరు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇది నా స్వతంత్రంగా నేను వచ్చి నామినేషన్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లా లచ్చన్న గుడిపూడిలో కిడ్నీ బాధితులపై ఈటీవీ ఈనాడులో ప్రసారం చేసిన కథనానికి జిల్లా వైద్యాధికారులు స్పందించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన 5 వైద్యుల ప్రత్యేక బృందం గ్రామంలో పర్యటించింది. వైద్యులు కిడ్నీ వ్యాధి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. గ్రామంలో కిడ్నీ వ్యాధి బాధితులు పెరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి అనారోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో సరఫరా అవుతున్న తాగునీటి నమూనాలను ఇప్పటికే పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం వచ్చే నివేదికలను బట్టి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం లచ్చనగుడిపూడి గ్రామంలో కిడ్నీ సమస్యలు ఉన్నాయనేసి ఇక్కడికి డిప్యూట్ చేశారు. ఆ కిడ్నీ సమస్యలు ఉన్న 9 మంది పేషెంట్లు సుమారు వాళ్ళందరినీ మేము ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నాము. అందరికీ అవసరమైన టెస్టులు చేస్తున్నాము. వాళ్ళందరికీ కిడ్నీ జబ్బు ఎందుకు వచ్చింది, అలాగే ఈ ఊర్లో ఉన్న మిగతా వాళ్ళకి కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉందా, ఇక మిగతా ప్రదేశాలకి ఈ ప్రదేశానికి ఏమన్నా కిడ్నీ జబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా, దేనివల్ల వస్తుందని పరిశీలించడానికి మేము ఒక బృందం గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఇక్కడికి పోస్ట్ చేయబడ్డాము. మేమందరం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైతే ఏమైతే దీర్ఘకాలిక సమస్యలు, షుగరు, బీపీ, గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కానీ ఉంటే వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళు ఎవరికైనా కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఆల్రెడీ వచ్చాయా అనేది తెలుసుకుంటున్నాము. సో ఇదంతా అనలైజ్ చేసిన తర్వాత కొన్ని రోజుల సమయం తర్వాత మనకి ఒక ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో కొత్తగా 137 వితంతు పింఛన్లను పంపిణీ చేశారు. భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందేలా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో భర్త చనిపోయిన సంవత్సరానికి పింఛన్ను అందజేసేవారని బాధితులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ నెలలో భర్త చనిపోతే భార్యకు వచ్చే నెలలో పింఛన్లు అందేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. పింఛను లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల అయింది. నా భర్త చనిపోయినాడు. అప్లికేషన్ పెట్టినాను. నా భర్త నాకు వచ్చింది. ప్రభుత్వానికి దండవండి. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అవి బయటపెట్టిన రోజున ఈసీ దాక్కోవడానికి దేశంలో ఎక్కడా చోటు ఉండదని అన్నారు.
పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన మహారాష్ట్రలో ఓటరు జాబితా సవరణ తర్వాత 1 కోటి మంది ఓటర్లను చేర్చారని ఆరోపించారు. తమ విచారణలో ఈ విషయం బయటపడిందని రాహుల్ తెలిపారు. ఇందులో పాల్గొన్న ఈసీ అధికారులను ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. రిటైర్ అయినా వెతికి పట్టుకుని మరీ శిక్షిస్తామని చెప్పారు. वोट चोरी हो रही है और अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है और मैं लाइटली नहीं बोल रहा हूँ, मैं 100% प्रूफ के साथ बोल रहा हूँ, ठीक है। और आप सबको पता लग जाएगा, जैसे ही हमने ये रिलीज किया पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है। किसके लिए करा रहा है? किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है। हमें मध्य प्रदेश में सस्पिशन था, लोकसभा में सस्पिशन था, महाराष्ट्र में वो थोड़ा आगे गया, स्टेट लेवल पे हमें लगा कि यहाँ पे चोरी हुई है, वोटर एडिशन हुआ था, 1 करोड़ वोटर्स ऐड हुए थे। फिर हम थोड़ा डिटेल में गए, हमने कहा देखो अब इलेक्शन कमीशन तो मदद नहीं कर रहा है, तो थोड़ी ग्रैन्युलैरिटी में जाना है, गहराई में जाना है। तो हमने अपना ही इन्वेस्टिगेशन करवाया, उसमें 6 महीने लगे और जो हमें मिला है वो एटम बॉम्ब है। एटम बॉम्ब है, फटेगा तो आप इलेक्शन कमीशन आपको दिखेगा नहीं हिंदुस्तान में। రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓట్ల చోరీకి ఈసీ పాల్పడుతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని పేర్కొంది. రోజు తమపై పలువురు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది. బెదిరింపులు వచ్చినప్పటికీ ఎన్నికల సంఘం అధికారులు వాటిని పట్టించుకోకుండా పారదర్శకంగా ఎలాంటి పక్షపాతం లేకుండా పనిచేయాలని సూచించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సైతం తప్పుపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. ఈసీపై రాహుల్ వ్యాఖ్యల్ని ఖండించిన ఆయన రాజ్యాంగ వ్యవస్థల్ని బెదిరించడం రాహుల్కి ఇదే తొలిసారి కాదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలకు అప్రతిష్ట తెచ్చేందుకు దురుద్దేశపూరితంగా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలు కూడా రాహుల్ను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దేశ ప్రతిష్టను రాహుల్ గాంధీ దెబ్బతీస్తున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజం మాట్లాడారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నేత ఎంపీ శశి థరూర్ తప్పుపట్టారు. రాహుల్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు చెప్పిన థరూర్ ట్రంప్ వ్యాఖ్యల్ని రాహుల్ సమర్థించడంపై మండిపడ్డారు. పార్లమెంటు బయట మాట్లాడిన థరూర్ భారత ఆర్థిక స్థితి ఎలా ఉందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. అటు కాంగ్రెస్కు చెందిన మరో ఎంపీ కార్తీ చిదంబరం కూడా రాహుల్ వ్యాఖ్యల్ని సమర్థించలేదు. ట్రంప్ ఓ సంప్రదాయేతర రాజకీయ నాయకుడంటూ చురకలంటించారు. ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్ని భద్రతా దళాలు ముమ్మరం చేశాయి. పహల్గాం ఘటన జరిగి 100 రోజులు కాగా ఇప్పటి వరకు 12 మంది ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. వారిలో 6 పాకిస్తాన్ ఉగ్రవాదులని అధికారిక వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాంలో దాడి చేసిన 3 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన సైన్యం తాజాగా ఆపరేషన్ శివశక్తిలో మరో 2 ఉగ్రవాదుల్ని హతమార్చింది. పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేతపై భారత్ దృష్టి సారించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత్ హతమార్చింది. మరోవైపు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు సైతం కొనసాగిస్తోంది. పహల్గాం ఘటన జరిగి 100 రోజులు కాగా ఇప్పటి వరకు 12 మంది ఉగ్రవాదులను భారత్ ఏరివేసింది. వారిలో 6 పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. మిగిలిన 6కి కూడా జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధముందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాద ఆపరేషన్లలో ఆపరేషన్ మహాదేవ్ ఎంతో కీలకమని కేంద్రం పేర్కొంది. జూలై 28న నిర్వహించిన ఈ ఆపరేషన్లోనే పహల్గాంలో దాడికి పాల్పడ్డ 3 ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. ఆ తర్వాత రోజు నిర్వహించిన ఆపరేషన్ శివశక్తిలో మరో 2 ఉగ్రవాదులు హతమయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయో చెప్పడం కష్టమని జమ్మూ కశ్మీర్లోని అన్ని యూనిట్లు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నాయి. పహల్గాం ఘటనకు ముందు పీఓకేలోని 42 లాంచ్ ప్యాడ్లలో 110 నుంచి 130 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్లో 70 నుంచి 75 మంది చురుగ్గా ఉన్నారని, జమ్మూ, రాజౌరి, పూంచ్లలో 60 నుంచి 65 మంది ఉగ్రవాదుల కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరగ్గా దానికి ఆపరేషన్ సింధూర్తో భారత్ ధీటుగా బదులిచ్చింది. ఆ తర్వాత ఉగ్రవాదులను జల్లెడ పట్టేందుకు పలు ఆపరేషన్లను నిర్వహిస్తోంది. అబద్దాల ప్రాతిపదికన చేసే రాజకీయాలు ఎక్కువ కాలం నిలవవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు అబద్దాలనే నిజాలని నమ్మేలా భ్రమ కలిగించేవారని విమర్శించారు. నవ తెలంగాణ పత్రిక దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్
జర్నలిజం ముసుగులో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో జర్నలిజం ముసుగులో అరాచకం చేసేవారిని వేరు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతున్నారా అర్థం కానంత అమాయకులు ఎవరూ లేరు. ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. పేదల సాధికారత కోసం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా దత్తత కార్యక్రమం కొనసాగుతోంది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి 30 కుటుంబాల్ని దత్తత తీసుకున్నారు. నంద్యాలలోని 15వ వార్డు గోపాల్ నగర్కు చెందిన తులసమ్మకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కలెక్టర్ అందజేశారు. దత్తత కుటుంబాలకు అన్ని విధాలా సహకరిస్తామని రాజకుమారి తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాల్ని పరిశీలించారు. 4 వ్యక్తులతో వెళుతున్న కారులోని బ్యాగ్లో బంగారం, నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో ఆ బంగారానికి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేజీ 123 గ్రాముల బంగారం, 1,48,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కారులో ప్రొద్దుటూరు నుంచి తాడిపత్రికి వచ్చి బంగారం విక్రయించుకుని వెళుతూ ఉండగా పట్టుబడ్డారని పోలీసులు వెల్లడించారు. తనిఖీల్లో దొరికిన బంగారం, నగదును కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. తాడిపత్రి కడప రోడ్డు నందు వెహికల్ చెకింగ్ చేస్తుండగా కారును ఆపడం జరిగింది. ఆ కారులో 4 వ్యక్తులు ఉండి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అతని దగ్గర బ్యాగ్ పెట్టుకుని ఉండగా ఆ బ్యాగ్ లో చెక్ చేయగా బంగారు ఆభరణాలు ఉన్నాయి. గోల్డ్ స్మిత్ ని పిలిపించి అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలను చెక్ చేయగా 1 kg 123 గ్రామ్స్ ఉన్నవి. దానికి సంబంధించిన ఏవైనా బిల్స్ ఉన్నాయా అని అడగగా అతని దగ్గర ఎటువంటి బిల్స్ లేవు. క్యాష్ కూడా 1,48,700 రూపీస్ క్యాష్ కూడా అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్, క్యాష్ మరియు వాళ్ళు వచ్చిన వాహనము, కారు అన్నీ మాజర్నామా ద్వారా సీజ్ చేసి వాటిని ఈరోజు కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ముందు చర్య నిమిత్తం పంపించడం జరిగింది. చెట్టు పుట్టనే దేవుళ్లుగా కొలిచే అమాయకత్వం, అడవి తల్లినే అమ్మగా భావించే మంచితనం, భూమినే నమ్ముకుని కష్టపడే తత్వం, పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంత జీవితం గడుపుతున్న గిరిజన గూడెల్లోనూ ఇప్పుడు కక్షలు, కార్పణ్యాలు మొదలయ్యాయి. ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేసే గిరిజన తెగల్లోనూ పెద్దల మాటకు విలువ లేకుండా పోతోంది. మంచితనం, మానవత్వానికి ప్రతిరూపాలుగా పేరున్న గిరిజనుల్లో సైతం ఆస్తులు, భూ వివాదాలు చిచ్చురేపుతున్నాయి. అయిన వారిని సైతం హత్య చేసేందుకు పురుగొల్పుతున్నాయి. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం పల్లపు దుంగాడలో సొంత చిన్నాన్ననే ఓ యువకుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఉన్న 2 కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి పంపేశావు. ఇక నీకు వారసులెవరూ లేరు. అన్నీ నేనే కదా, ఉన్న 2 ఎకరాల భూమి నా పేర రాసివ్వంటూ అన్న కుమారుడు నాగరాజు కోరగా ససేమిరా అన్నందుకు చిన్నాన్న రామును కిరాతకంగా హత్య చేశాడు.
బొడ్డవర పంచాయతీ శివారు గిరిశిఖర గ్రామమైన చిట్టింపాడుకు చెందిన సీదిరి రాముకు 3 కుమార్తెలు. ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా 2 కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేశాడు. భార్య సైతం కన్నుమూయడంతో ఉన్న 2 ఎకరాలు సాగు చేసుకుంటూ ఒంటరిగా బతుకుతున్నాడు. వారసులెవరూ లేకపోవడంతో ఆ భూమి తనకు రాసివ్వాలంటూ కొన్నేళ్లుగా అన్న కుమారుడు నాగరాజు వేధిస్తున్నాడు. భూమి రాసివ్వకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అన్న కుమారుడి భయంతో 3 ఏళ్ల క్రితమే గ్రామం వదిలి కుమార్తె వద్దకు రాము వెళ్లిపోగా అప్పట్నుంచి ఆ భూమిని నాగరాజు సాగు చేసుకుంటున్నాడు. అయినప్పటికీ భూమి తన పేరిట రాయాలంటూ కుమార్తె వద్ద ఉంటున్న చిన్నాన్న రామును నాగరాజు బెదిరిస్తూనే ఉన్నాడు. ఆ భూమి తన 2 కుమార్తెలకు రాసిస్తానని రాము ఖరాఖండిగా చెప్పేశాడు. దీంతో చిన్నాన్న రామును చంపేస్తే భూమిని సొంతం చేసుకోవచ్చని నాగరాజు పథకం వేశాడు. దీనికోసం పలుమార్లు రెక్కి నిర్వహించాడు. కుమార్తె పొలంలో పనిచేస్తున్న రామును అన్న కుమారుడైన నాగరాజు తుపాకీతో కాల్చి చంపేశాడు. మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరపగా రాము కుడి మోచేయి మీద, కుడి పక్కటెముకలు, కుడి మెడ మీద బుల్లెట్ గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. రాము కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి పొలంలో పనిచేసుకోవడానికి వెళ్తే తన వరుసకి ప్రధాన కొడుకు అయినటువంటి నాగరాజు వెపంతో కాల్చి చంపేసి పారిపోయాడని చెప్పి కంప్లైంట్ ఉంది. ఈ నాన్నగారికి చిట్టింపాడు విలేజ్ స్థలం ఉందట, 2 ఎకరాల స్థలం. అతనికి కొడుకులు లేరని, ఓన్లీ 2 కూతురు ఉన్నారని, వారసత్వంగా భూమి వాళ్ళకి చెందదు, నాకు ఇచ్చేయని చెప్పి వాళ్ళ పెదనాన్న కొడుకు నాగరాజు ప్రతిసారి కూడా అతనితో గొడవ పడ్డాడు. అతనితో గొడవ ఎక్కువ అవుతుందని చెప్పి అక్కడ ఉండడం ఇష్టం లేక వాళ్ళ కూతురు ఊరు చిట్టింపాడు వచ్చేసి ఉండిపోయాడు. ఆ పల్లపదొంగపేట కూడా నాగరాజు పలుమార్లు వచ్చాడని, ప్రతిసారి కూడా ఆ భూమి నాకు రాసివని చెప్పి గొడవ పడ్డాడని చెప్పి తెలిపింది. అందులో భాగంగానే నువ్వు భూమి ఇవ్వట్లేదు, నువ్వు చంపేస్తానని చెప్పి చాలాసార్లు వాదన చేశాడని చెప్పి అదే మనసులో పెట్టుకొని 27వ తారీఖు సాయంకాలం మాట వేసి చంపేసి వెళ్ళిపోయాడు. ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న గిరిజన గ్రామాల్లో తుపాకీ చప్పుళ్లు భయాందోళన కలిగించాయి. 2 ఎకరాల భూమి కోసం సొంత చిన్నాన్ననే నాగరాజు హత్య చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరంలో శంకర్ విలాస్ వద్ద పాత ఆర్ఓబీని నెల 9 తర్వాత కూల్చివేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నూతన ఆర్ఓబీకి సంబంధించి 2 పిల్లర్ల కాంక్రీటు పనులు జరుగుతున్నట్లు చెప్పారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు, అధికారులతో జీఎంసీ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. గుంటూరులో పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రహదారులపై గుంతల్ని గుర్తించి మరమ్మతులు చేసే వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్టింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నిటిని 1 by 1 క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా నందివెలుగు ఆర్ఓబి తీసుకుంటే వర్క్ అంతా కూడా మొన్న 10 రోజుల క్రితం శంకుస్థాపన చేసాం. మెటీరియల్ అంతా వచ్చింది, వాళ్ళు వర్క్ మొదలు పెడతా ఉన్నారు. దాదాపు 8 months కంప్లీట్ చేసి ఇస్తా ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ట్ ఒకటి బిల్డ్ చేయాలి. దానికి ఎస్టిమేట్స్ R&B వాళ్ళు 3 to 4 days ఇస్తే దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మల్టిపుల్ రూరల్ రోడ్డు డెవలప్మెంట్ ఉన్నాయి. ఇవేంటి శారదా కాలనీ రోడ్డు, బ్రాడీపేట రోడ్డు, నెహ్రూ నగర్, ఇవన్నీ ఉన్నాయి మల్టిపుల్ రోడ్స్. వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. పీవీకే నాయుడు వెజిటబుల్ మార్కెట్ వచ్చేటప్పటికి ప్రీవియస్గా చేసినటువంటి డిజైన్ చాలా మందికి నచ్చలేదు. సో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రివైజ్డ్ వర్క్ చేయాలనుకున్నాం. 3 వంతెనల బ్రిడ్జ్ దగ్గర వర్షం హెవీగా పడ్డప్పుడు వాటర్ క్లాగ్ అవుతా ఉంది. దాన్ని కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే దాదాపుగా 200 ఎన్క్రోచర్స్ ఏవైతే ఉన్నారో ఆక్యుపైడ్ పీపుల్, వాళ్ళకి ఏ విధంగా రీహాబిలిటేట్ చేస్తే కానీ అది లాంగ్ టర్మ్లో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురాలేం.